ఈ వీడియో ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్‌కి మాత్రమే. ఎందుకు అంటే చాలామంది ఎక్కువ యవ్వనస్తులు రాళ్ళలో ఈరోజు ఒక సందేహం ఏంటంటే, నేను ఎప్పుడు నా ఫ్యూచర్ హస్బెండ్‌ని కలుస్తాను? నేనెక్కడ నా హస్బెండ్‌ని కలుస్తాను? లేకపోతే నాకెప్పుడు పెళ్లవుతది అని. ఇదే గదా క్వెషన్. ఈ రోజుల్లో అందరి ట్రెండ్ ఏంటంటే నేను ఎంగేజ్ అని చెప్పుకోవాలి అని చెప్పి, నా రింగ్ ఫింగర్‌కి ఒక రింగ్ ఉండాలి అని చెప్పి అనుకుంటా ఉంటారు. నేను ఎప్పుడు నా హస్బెండ్‌ని కలుస్తాను? ఈ రోజుల్లో మనము ఎక్కడ గూడా నేను ఇలా జేస్తే నాకు మంచి భర్త దొరుకుతాడేమో, లేకపోతే నేను అలాగుంటే దేవుడు నాకు మంచి భర్తని ఇస్తాడు. నో! నువ్వు భర్త కోసం నువ్వు చేంజ్ అవ్వద్దు. హస్బెండ్ కోసం లేకపోతే ఇంకొక మగ వ్యక్తి కోసము నాకొక పార్ట్నర్ గావాలని గనుక నువ్వు చేంజ్ అయితే అది రియల్ చేంజ్ కాదు. నువ్వు ఒక దాన్ని ఆశించి నువ్వు చేంజ్ అవుతున్నావు. కానీ మ్యారీడ్ లైఫ్ సక్సెస్‌ఫుల్‌గా ఉండాలి అంటే మ్యారేజ్ కంటే ముందే నువ్వు సిద్ధపడాలి. బైబిల్ తెలియచేస్తుంది స్పష్టంగా మన యవ్వన కాలాన్ని, సింగిల్‌నెస్ సీజన్‌ని ఎలా స్పెండ్ చేస్తున్నాం? దేవుడితో గడుపుతున్నామా? లోకంతో గడుపుతున్నామా? వి హావ్ టు చేంజ్ అవర్ సెల్వ్స్. పెళ్ళికి ముందే ఎవరో హస్బెండ్ కోసం కాదు, దేవునితో నిజంగా సహవాసం చేసే అనుభవం నీకుందా? వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు సింగిల్‌గా ఉన్నప్పుడు, వివాహం కాకముందు నువ్వు గడిపావు చూసావా దేవుడితో, అంతగా నువ్వు వివాహం అయిన తర్వాత దేవుడితో గడపలేవు. ఎంత అనుకున్నా ఏదో ఒక బాధ్యతలొస్తూనే ఉంటాయి. పిల్లలని, లేకపోతే చుట్టాలని, ఇంట్లో అని ఏదో ఒకటుంటాయి. నువ్వు పెళ్ళికి ముందు గడిపినంత దేవుడితో తర్వాత నువ్వు గడపలేవు. అందుకనే దట్ ఈస్ ద మెయిన్ సీజన్. దట్ ఈస్ ద ప్రైమ్ సీజన్. కాబట్టి నీ యవ్వన కాలాన్ని పాపంతో గడుపుతున్నావా? అయితే నువ్వు ఏదైతే విత్తుతావో అదే కోస్తావు.